వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. కరోనా మహమ్మారి ప్రజల స్థితిగతులను మాత్రమే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను కాటేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం దాని బారిన పడ్డాయి. చేతిలో డబ్బులు లేని ప్రభుత్వాలు అప్పుల బాట పట్టాయి. అప్పులు సరే, రేపటి నాడు అవి తెచ్చే ముప్పేంటి అన్నది ఇప్పుడు కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి బర్నింగ్ టాపిక్ అప్పు చేసి పప్పుకూడు. అప్పుల బాటలో కేంద్ర ప్రభుత్వం, అదే మార్గంలో రాష్ట్రాలు. తిరిగి చెల్లించే శక్తికి మించి అప్పులు. త్వరలోనే పన్నుల బాధుడు తప్పదా? అప్పు చేసి పప్పుకూడు. 1 లక్ష కోట్లు కాదు, 2 లక్షల కోట్లు కాదు, ఏకంగా 12 లక్షల కోట్ల అప్పులు తెస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆవు చేలో మేస్తే ఇక దూడ సంగతి చెప్పనక్కర్లేదు. రాష్ట్రాలు సైతం అప్పుల బాట పట్టాయి. ఒక రాష్ట్రమని కాదు, దాదాపుగా అన్ని రాష్ట్రాలు అదే పని చేస్తున్నాయి. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాలు పోటాపోటీగా చేస్తున్న అప్పులతో అవేం చేస్తున్నాయన్నది కూడా ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. సాధారణ పరిస్థితుల్లోనే రాష్ట్రాలు నిధులకు కట్టకట్టలాడుతుంటాయి. కరోనా కాటు నేపథ్యంలో ఇక వాటి సంగతి చెప్పనక్కర్లేదు. వేల కోట్ల రూపాయల్లో రావాల్సిన ఆదాయం 10 కోట్లకు పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ప్రభుత్వాలు కొంత తేరుకున్నాయి. కాకపోతే కరోనా కారణంగా ప్రజల ఆరోగ్యం, ఉపాధి లాంటి అంశాలపై మాత్రం భారీగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అది ఇప్పుడు రాష్ట్రాలకు శక్తికి మించిన పనైపోతోంది. కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా సాగుతున్న పోరులో మొదట్లో కేంద్రమే ఫ్రంట్ లైన్ వారియర్గా కనిపించింది. లాక్డౌన్ ఎత్తివేత అనంతరం రాష్ట్రాలే ఫ్రంట్ లైన్లోకి వచ్చేశాయి. నిధుల కొరత కారణంగా అవి ఆశించిన రీతిలో కరోనా వైరస్ ను ఎదుర్కోలేకపోతున్నాయి. జీఎస్టీ నుంచి ఆశించిన స్థాయిలో ఆదాయం అందకపోవటం, రిజిస్ట్రేషన్లపై పెద్ద మొత్తాలు రాకపోవటం, పెట్రో ఉత్పత్తులపై ఆదాయం పతనమైపోవటం రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఓవైపున ఆదాయాలు తగ్గిపోతున్నాయి, మరోవైపున ఖర్చులు పెరిగిపోతున్నాయి. ఇంకోవైపున ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను, సంక్షేమ జనాకర్షక పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేయలేక ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రైవేటు ఆర్థిక వ్యవస్థలే కాకుండా ప్రభుత్వాలు కూడా దివాలా తీసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గత 4 నెలలుగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆదాయాలకు, వ్యయాలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కనుక మనం చూసినట్లయితే ఇది ప్రమాదకర స్థాయిలో పెరిగిందని చెప్పొచ్చు. ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా పడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. జిఎస్టీ వసూళ్ల లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం అనేది చాలా దూరంలో ఆగిపోతూ ఉంది. అంటే పెట్టుకున్నటువంటి లక్ష్యాలను ఇప్పుడిప్పుడైతే మాత్రం మనం సాధించేటువంటి పరిస్థితి కనపడడం లేదు. అలాగే ప్రత్యేకంగా రాష్ట్రాల విషయానికి వచ్చినట్లయితే రిజిస్ట్రేషన్ల ఆదాయం పూర్తిగా పతనం కావడం, జిఎస్టీలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పన్నులు వాటా తగ్గడం, అలాగే పెట్రోలు, డీజిల్ మీద వచ్చేటువంటి ఆదాయం పూర్తిగా పతనమైపోవడం, దాంతో పాటు లోకల్ గా వచ్చేటువంటి సేల్స్ ట్యాక్స్ కానీ, కమర్షియల్ ట్యాక్స్ కానీ, వీటిలోంచి వచ్చేటువంటి ఆదాయాలన్నీ కూడా పూర్తిగా పతనమైపోయినాయి. రెవెన్యూలు అనేది పూర్తిగా డ్రాప్ అయినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. దేశంలో 3-4 దశాబ్దాల క్రితం నుంచి ప్రజాకర్షక పథకాల హవా మొదలైంది. వాటినే సంక్షేమ పథకాలుగా వ్యవహరించటం ఆరంభమైంది. ఏవి ప్రజాకర్షక పథకాలు, ఏవి సంక్షేమ పథకాలు అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ సంగతి ఎలా ఉన్నా ఒకదాన్ని చూసి మరొకటిగా రాష్ట్రాలన్నీ కూడా అదే బాట పట్టాయి. ఒకప్పుడు తమిళనాడు ఈ పథకాల బాటకు నాంది పలికింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంతో ఈ తరహా పథకాలను మలుపు తిప్పింది. కేంద్ర ప్రభుత్వం సైతం ఈ బాట పట్టింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ మరెన్నో పథకాలు అమలవుతున్నాయి. మరి వీటన్నింటికీ డబ్బులు సమకూర్చటమే ఇప్పుడు రాష్ట్రాలకు తలకు మించిన భారంగా మారింది. మరోవైపున కుటుంబాల ఆర్థిక వ్యవస్థలు కూడా చితికిపోవటంతో ఈ పథకాలను కాస్తంత పక్కన పెట్టే వెసులుబాటు కూడా ప్రభుత్వాలకు లేకుండా పోయింది.
రాష్ట్రాలు సంక్షేమ పథకాలను అమలు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దాంతో ఇచ్చినటువంటి ఎన్నికల హామీల మేరకు సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వెళ్తున్నాయి. దీనికి అయ్యేటువంటి వ్యయాన్ని ప్రభుత్వాలు బడ్జెట్ లో ఏదైతే అనుకున్నాయో ఆ లక్ష్యాలకు దూరంగా వెళ్ళిపోతూ ఉంది. అంటే ప్రభుత్వ వ్యయాలు అనేవి తగ్గించుకునేటువంటి పరిస్థితి మనకు కనపడటం లేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంక్షేమ పథకాలను కూడా ఆపేటువంటి అవకాశం రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర లేదు. అలాగే వ్యక్తుల విషయానికి వచ్చినట్లయితే పూర్తిగా ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడంతో, అలాగే ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థికంగా ఉన్నటువంటి వనరులన్నీ కూడా అంటే సేవింగ్స్ అన్ని కూడా పూర్తిగా పతనమైపోవడం, దాదాపు 30,000 కోట్ల రూపాయలు ఈపీఎఫ్ నుంచి కూడా విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి, దాదాపు 80 లక్షల మంది ఈపీఎఫ్ నుంచి విత్డ్రా చేసుకున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇవన్నీ చూసినట్లయితే గత దశాబ్ద కాలంగా ఒక్క వెలుగుతున్నటువంటి భారత ఆర్థిక వ్యవస్థ పతనం కానుందా అనే ప్రశ్న ఉత్పన్నమవుతూ ఉంది. ఓ 10 ఏళ్ల నుంచి దేశం అద్భుత ప్రగతి సాధిస్తుందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఆర్థిక వ్యవస్థ గాడిన పడిందని అంటుంది. ఆర్థిక వృద్ధి రేటు పెరిగే అవకాశం ఉందని చెబుతోంది. కరోనా నేపథ్యంలో మాత్రం ఒక్కసారిగా 2 నెలల కాలంలోనే మొత్తం ఆర్థిక వ్యవస్థ తలకిందులైంది. అలా ఎందుకైంది అన్నది మాత్రం సామాన్యుడికి ప్రశ్నార్థకరంగానే ఉంది. మన ఆర్థిక వ్యవస్థ ఇంత బలహీనంగా ఉందా? కరోనా దెబ్బకు 1-2 నెలల కాలంలోనే దేశ ఆర్థిక పరిస్థితి ఇంతగా దిగజారిందా అనే సందేహం సామాన్యులకు కలగటం సహజం. నిజం చెప్పాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ 1-2 ఏళ్ల క్రితం నుంచే క్షీణించటం మొదలుపెట్టింది. రాష్ట్రాలు కూడా దాని నుంచి తప్పించుకోలేకపోయాయి. ఇక కరోనా లాక్డౌన్ సమయంలో ఆ ప్రభావం ఒక్కసారిగా బయటపడింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితి 2-3 నెలల లాక్డౌన్ కాలంలో చితికిపోయిందా అనే ప్రశ్న ఈ రోజు ప్రధానంగా మన ముందుకు వస్తుంది. కానీ ఇది నిజం కాదు. ఎందుకంటే కేవలం 2-3 నెలల లాక్డౌన్ కాలంలోనే ఆర్థిక పరిస్థితి చితికిపోవడం అనేది కాదు. అంతకు ముందరి నుంచి అంటే 2019లోనే ఉదాహరణకి మనం చాలా సందర్భాల్లో ఆర్థిక మాంద్యం దిశగా ఉన్నాం, ఆర్థిక మాంద్యంలోనే ఉన్నాం. దీనికి ఒక ఉద్దీపన పథకం కావాలని అప్పుడే అడుగుతున్నాం. కాబట్టి ఏంటంటే భారత ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలో 2019 నాటికి ఉందన్నది నిజం. కాబట్టి ఆ పరిస్థితి ఈ రోజు దిగజారి మూలిగే నక్క మీద తాటికాయలాగా లాక్డౌన్ రావడంతో అది మరింత పతనమైందనేది మాత్రమే నిజం. అలాగే ఏంటంటే లాక్డౌన్ అనంతర కాలంలో కూడా సప్లై చైన్స్ అని అయితే మనం అంటామో ఏంటంటే ఉత్పత్తి కానివ్వండి, రవాణా కానివ్వండి, సరఫరాలు కానివ్వండి దెబ్బతింటం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ తాలూకు పన్నుల సేకరణ దగ్గర నుంచి ఇతరత్ర సరఫరాల దగ్గర నుంచి రకరకాల దెబ్బతింటం అనేది జరిగింది. కాబట్టి దాని ప్రభావం మాత్రం ఖచ్చితంగా భారత ఆర్థిక వ్యవస్థ మీద ఉంది తప్పితే ఓవరాల్ గా ఒక లాక్డౌన్ వల్లే భారత ఆర్థిక వ్యవస్థ చితకల. అలాగే రెండోది ఏంటంటే ఈ రోజు లాక్డౌన్ కాలం కానీ అనంతర కాలం అంతకు ముందర కూడా లాక్డౌన్ కి ముందు 2019లో కూడా ప్రభుత్వాల తాలూకు పన్ను ఆదాయాలు పడిపోతా వస్తున్నాయి. ఆ కారణం చేతనే చాలా కాలం పాటు జీఎస్టీ కంపెన్సేషన్ ఇవ్వడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేసింది. కరోనా మహమ్మారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ లెక్కలను తారుమారు చేసింది. కరోనా టెస్టులు, ఆసుపత్రుల్లో మౌలిక వసతులు, రోగులకు చికిత్సలు లాంటి వాటితో బడ్జెటేతర వ్యయాలు ఒక్కసారిగా ఊహించనంతగా పెరిగిపోయాయి. నిజానికి ప్రభుత్వాలు ఆదాయాలు పెంచుకునేందుకు బడ్జెట్లో భారీగా కసరత్తు చేస్తూనే ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా భారీగా నిధులు రాబట్టుకోవచ్చని కేంద్రం భావించింది. కరోనా మాత్రం దానికి భారీగా గండికొట్టింది. మార్కెట్ బాగాలేని పరిస్థితిలో కేంద్ర సంస్థల వాటాలు అమ్ముకోవడం సాధ్యం కాదు. మరోవైపున ప్రైవేటు పెట్టుబడులు నిలిచిపోయాయి. తిరిగి అవి పట్టాలెప్పుడెక్కుతాయో తెలియని పరిస్థితి. అన్ని ప్రైవేట్ సంస్థలు కరోనా కారణంగా బాగా దెబ్బతిన్నాయి. మనం ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే కరోనా నేపథ్యంలో అయ్యేటువంటి వ్యయాలు కూడా అనుకున్న దానికన్నా ఎక్కువగా ఉన్నాయి. అంటే బడ్జెటేతర వ్యయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ విషయానికి వచ్చినట్లయితే డిజిన్వెస్ట్మెంట్ ద్వారా నిధులు సమీకరించాలన్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం ఈ సంవత్సరం పూర్తిగా నెరవేరేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మార్కెట్స్ విషయానికి వచ్చినట్లయితే మార్కెట్స్ అంత సానుకూలంగా లేవు. ఇటువంటి సమయంలో ఉన్నటువంటి ప్రభుత్వ వాటాలను అమ్ముకోవడం అనేది ఇప్పుడు సాధ్యపడేటువంటి విషయం కాదు. అలాగే కొత్తగా పెట్టుబడులు ఏమన్నా వస్తున్నాయా అంటే ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి వస్తున్నటువంటి పెట్టుబడులు పూర్తిగా పతనమవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. దాదాపు 4 లక్షల కోట్లు గత సంవత్సరంతో పోల్చుకున్నట్లయితే పెట్టుబడులు తగ్గేటువంటి పరిస్థితి ఉంది. ఇలా ఒక్కసారిగా కరోనా అనేది భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఒక రకంగా చెప్పాలంటే చిన్నాభిన్నం చేసిందని చెప్పొచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలకు మరిన్ని అప్పులు చేసేందుకు వీలు కలిగింది. దాంతో అవన్నీ ఒక్కసారిగా అప్పుల బాట పట్టాయి.
అప్పులు తెచ్చుకోవడం సరే, వాటిని తీర్చడం ఎలా అన్న విషయాన్ని మాత్రం అవి తాత్కాలికంగా పక్కన పెట్టేశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ అప్పుల బాటలో ముందంజలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున ఇప్పటికే అప్పులు తెచ్చుకుంటున్నాయి. అలాగే ఎఫ్ఆర్బిఎం పరిమితిని సడలించిన తర్వాత 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీలో భాగంగా ఆ కేంద్ర ప్రభుత్వం సడలించిన తర్వాత అంటే 3% ఉన్నటువంటి జీడీపీలో పరిమితి అప్పులు తెచ్చుకోవడానికి దాన్ని 5% చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం షరతులతో చేసినప్పటికీ ఆ తర్వాత మళ్లీ రాష్ట్ర ప్రభుత్వాలు అదనంగా అప్పులు తెచ్చుకునే అవకాశం కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు కలిగింది. ఓవరాల్ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే రాష్ట్రాలు భారీ ఎత్తున అప్పులకు వెళ్తున్నాయన్నది నిజం. వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయల దాకా కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అప్పులు తెచ్చుకుంటున్నాయి. అయితే ఈ రోజు గమనించాల్సింది ఏంటంటే పోయిన సంవత్సరం ఏప్రిల్ నెలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1561 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటే ఈ సంవత్సరం అది సుమారుగా 5700 కోట్ల రూపాయల దాకా అప్పు తెచ్చుకున్న పరిస్థితి. 3 రెట్లు పెరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు పోయిన సంవత్సరం ఏప్రిల్కి ఈ సంవత్సరం ఏప్రిల్ కాలంలో ఇయర్ ఆన్ ఇయర్ సంవత్సరంగా పట్టి చూస్తే అలా పెరిగింది. రెండో పక్కన కాకపోతే కాస్త ఊరడింపు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారుగా 1402 కోట్ల రూపాయలు గ్రాంటీన్ ఎయిడ్ గా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినాయి ఈ సంవత్సరం. పోయిన సంవత్సరం గ్రాంటీన్ ఎయిడ్ రాలేదు ఏప్రిల్ నెలలో, ఈ సంవత్సరం వచ్చింది. అది ఇంకోటి ఏంటంటే ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయమే పోయిన సంవత్సరం ఏప్రిల్ నెలలో 5226 కోట్ల రూపాయలు ఉంటే ఈ సంవత్సరం అది 1700 కోట్ల రూపాయలకు పడిపోయింది. కాబట్టి ఏంటంటే 3 రెట్ల ఆదాయం కూడా పడిపోయినటువంటి పరిస్థితి తెలంగాణలో కూడా ఉంది. అన్ని రాష్ట్రాల పరిస్థితి ఇదే దరిదాపుగా. అప్పులు తెచ్చుకోవడం తేలికైపోయిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్పుల బాట పట్టాయి. రేపటినాడు ఆ వడ్డీలు ఎలా కడతాం అనే విషయం మాత్రం రాష్ట్రాలు పెద్దగా పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో అయినా 100 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లింపులకే పోతే ఇక సంక్షేమ పథకాల అమలుకు, అభివృద్ధి పనులు చేపట్టేందుకు కొత్త అప్పులు తెచ్చుకోక తప్పదు. చివరికి వడ్డీలు కట్టేందుకే కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇంకో పక్కన ఏంటంటే వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి పెరుగుతుంది అప్పులు తేవటం వల్ల. పోయిన సంవత్సరం 2019 ఏప్రిల్లో 760 కోట్ల రూపాయల దాకా వడ్డీలు కట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో 1109 కోట్ల రూపాయల దాకా వడ్డీలు కట్టే పరిస్థితి వచ్చింది. ఓవరాల్ ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో చూసుకున్నా కానీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న పరిణామాల్లో రాష్ట్రాల అప్పులు పెరుగుతున్నాయి. కానీ అప్పులు పెంచుకోక తప్పని పరిస్థితి అయితే మాత్రం ప్రతి ప్రభుత్వానికి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు 12 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చుకోవాలని ఆలోచన చేస్తున్నా దాన్ని కూడా మనం పూర్తిగా విమర్శించలేని పరిస్థితి. కాకపోతే గతంలో విపరీతంగా ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం 2014 తర్వాత చేసినటువంటి అప్పులు 80 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే దాటిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది, 88 లక్షల కోట్ల రూపాయల దాకా. కాబట్టి ఏంటంటే అప్పులు భారీగా పెరిగిపోతున్నాయి. దీని తాలూకు ఎఫెక్ట్ ఎప్పటికైనా ప్రజల మీద భారంగా పడుద్ది. కాబట్టి ఓవరాల్ ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది అప్పులు తేవాల్సిన పరిస్థితి ఏమో తప్పని స్థితి ఉంది. ఆదాయం లేని స్థితి వల్ల అప్పులు తేకపోయేటట్లయితే సంక్షేమ పథకాలు, ప్రజా అవసర పథకాలు, లేకపోతే రోజువారీ అవసరాలకు కూడా ప్రభుత్వానికి డబ్బులు, లేకపోతే నెలవారీ జీతాలు ఇవ్వడానికి ఇతరత్రా కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వాలు అయితే ఈ రోజు అప్పులు తేక తప్పని పరిస్థితి ఉంది. అప్పులు తేవడం తప్పు కాదు, కాకపోతే అప్పు చేసి పప్పుకూడు తినడమే తప్పు. అదెప్పటికైనా ముప్పు తెచ్చే అంశమే. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలపై దృష్టి తగ్గించి ఉన్న వాటిని సమర్థంగా అమలు చేయటానికే ప్రాధాన్యం ఇవ్వాలి. హామీలు ఇవ్వడం, వాటిని నెరవేర్చటం తప్పు కాదు. కాకపోతే సమయ సందర్భాలను బట్టి వాటిని కుదించుకోవటమో, దశలవారీగా అమలు చేయటమో చెయ్యాలి. చేసిన అప్పులతో ప్రజలు లాభపడే మార్గాలను ప్రభుత్వాలు అన్వేషించాలి. తెచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసేటట్లయితే అంటే కార్పొరేట్లకు రాయితీలుగా ఇవ్వడానికి కాకుండా ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి దాన్ని ఖర్చు పెట్టేటట్లయితే, ఖచ్చితంగా ప్రజల ఆదాయాలు పెరిగేటట్లయితే, వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగేటట్లయితే మార్కెట్లో అది ఖచ్చితంగా పన్నుల ఆదాయం పెంపుదలకు కారణం అవుతుంది. తద్వారా ఏంటంటే ప్రభుత్వానికి మళ్లీ తిరిగి ఆదాయం వస్తుంది, అప్పులు చెల్లించగల శక్తి కూడా దానికి పుంజుకుంటుంది అన్నది నిజం. ప్రభుత్వాల వద్దనే కాదు, ప్రజల వద్ద కూడా డబ్బులు లేవు. అందుకే కరోనా కష్టకాలంలో సంక్షేమ పథకమైనా, జనాకర్షక పథకమైనా ఏదైనా సరే ప్రజల చేతుల్లోకి డబ్బులు రావటం ముఖ్యం. వారి వద్ద డబ్బులుండి ఖర్చు పెడితేనే తిరిగి ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుంది. ఈరోజు ప్రజా సంక్షేమ పథకాలకి, జనాకర్షక పథకాలకి తేడా ఏంటనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఏంటంటే ఈ రకంగా డబ్బులు జనానికి ఇవ్వటం అనే మాట దగ్గరికి వచ్చేసరికి జనాలకి హెలికాప్టర్ మనీ లాంటి వాటి గురించి మాట్లాడుతున్నప్పుడు జనాకర్షక పథకాలు ఈ సంక్షేమ పథకాలు కాదనేది. కానీ ఏంటంటే మామూలు సందర్భాల్లో పరిస్థితి వేరు కావచ్చు, కానీ ఈ సందర్భంలో మాత్రం జనాకర్షక, సంక్షేమ అనే తేడాలు పెట్టుకోవడానికి వీల్లేదు. ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఈరోజు సంక్షేమ పథకం అనేది కూడా
కొంత చేతిలో బియ్యమో ఇంకోటో పెట్టేది తప్పితే డైరెక్ట్గా చేతిలో కరెన్సీ పెట్టేది కాదు. అది లేనప్పుడు ఈ రోజున్న పరిస్థితులు ఏంటంటే ప్రజల చేతిలో డబ్బులు కటకటగా ఉన్నప్పుడు ప్రజల చేతిలో కనుక డైరెక్ట్గా డబ్బు లేకపోతే వాళ్ళ కొనుగోలు శక్తి పూర్తిగా దెబ్బతింటుంది. కాబట్టి అది మార్కెట్ వెంటనే కోలుకోవడంలో ఉపయోగపడదు. రానున్న కొద్ది రోజులు ఈ గడ్డు కాలం ఇంకా కూడా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. పూర్తిగా కరోనా మరణాలు తగ్గకపోవడం, కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతూ ఉండడం, అలాగే వ్యాపారాలు కూడా అనుకున్నంత సానుకూలంగా లేకపోవడం, అలాగే పూర్తిగా వ్యక్తుల రెవెన్యూలు కూడా పూర్తిగా పడే పరిస్థితి కనబడుతోంది. ఈవెన్ రెంటల్ ప్రాపర్టీస్ లో టూలెట్స్ ఎన్ని పెరుగుతున్నాయో దాన్ని బట్టి మనం కనుక చూసినట్లయితే ఎన్ని షాప్స్ ఖాళీగా ఉన్నాయి, దాని ద్వారా వచ్చేటువంటి ఎంత ఆదాయం తగ్గుతుంది అనేది చిన్న ఉదాహరణ కింద మనం తీసుకోవచ్చు. అక్కడే మనకు తెలిసిపోతుంది వాస్తవిక పరిస్థితులు ఎలా ఉన్నాయి అని. సో ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ఏం చేయాలి అంటే డిమాండ్ అనేది క్రియేట్ చేయగలిగేటువంటి పరిస్థితి ఉండాలి. సో డిమాండ్ ఎలా క్రియేట్ అవుతుంది అంటే వ్యవస్థలోకి లిక్విడిటీ రావడం ద్వారా డిమాండ్ అనేది పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకోకపోయినట్లయితే ఈసారి కరోనా ఇంపాక్ట్ ఏదైతే ఉందో దానివల్ల పూర్తిగా మనం ఆర్థిక వ్యవస్థ పతనమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మనం 2008 లాంటి గ్రేట్ డిప్రెషన్ ని తప్పించుకోగలగడానికి ప్రధాన కారణం ఏంటంటే ఆ రోజుల్లో బలంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగ బ్యాంకులు, అలాగే బలమైనటువంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ భారతదేశాన్ని ఆ 2008 ప్రమాదాన్ని తప్పించాయని చెప్పొచ్చు. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు, వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఇలాంటివి ఎక్స్పోర్ట్స్ ఇంకేమైనా చేయగలమా, ఎలా మనం గ్రామీణ భారతం నుంచి డిమాండ్ మనం క్రియేట్ చేయగలుగుతాం అనే వైపు ప్రభుత్వాలు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇటు కేంద్రం అటు రాష్ట్రాలు వందల వేలలో కాదు లక్షల కోట్లలో అప్పులు చేశాయి. ఆ అప్పులు చూస్తుంటే కళ్ళు తిరగక తప్పదు. పేద రాష్ట్రం, సంపన్న రాష్ట్రం అనే తేడా లేదు. అన్ని రాష్ట్రాలు అప్పుల బాట పట్టాయి. అదే సమయంలో ఆర్థిక వృద్ధి తగ్గిపోతున్నది, రేటింగ్స్ పడిపోతున్నాయి. ఇవన్నీ కూడా ఆందోళన కలిగించే అంశాలుగా మారుతున్నాయి. కేంద్రం విషయానికి వస్తే మొత్తం అప్పులు 94.62 లక్షల కోట్ల రూపాయలు. రాబోయే 5 ఏళ్ల కాలంలో 11 లక్షల కోట్ల రూపాయలకు పైగా రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం అప్పు 3,40,00,000 కోట్లను దాటింది. వచ్చే 5 ఏళ్లలో 92,000 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాల్సి ఉంది. సంపన్న రాష్ట్రంగా భావించే తెలంగాణ కూడా అప్పుల విషయంలో ముందంజలోనే ఉంది. మొత్తం రుణ బకాయిలు 1.68 లక్షల కోట్లు. రాబోయే 5 ఏళ్ల కాలంలో సుమారు 11,000 కోట్లను చెల్లించాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే మాత్రం తెలంగాణ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉంది. 2019-20లో ఆంధ్రప్రదేశ్ 7 సార్లు ఓవర్ డ్రాఫ్ట్ వినియోగించుకుంది. తెలంగాణ 2 సార్లు ఈ సదుపాయం వాడుకుంది. ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే ఉత్తరప్రదేశ్ అప్పులు అధిక స్థాయిలో ఉన్నాయి. దాని మొత్తం అప్పు 6 లక్షల కోట్ల పైబడి ఉంది. మహారాష్ట్ర అప్పులు కూడా భారీగానే ఉన్నాయి. మొత్తం రుణ బకాయిలు 5 లక్షల కోట్ల రూపాయలను దాటాయి. తమిళనాడు, బెంగాల్ అప్పులు 4 లక్షల కోట్లకు పైగానే ఉన్నాయి. హోటల్స్ అయితేనేమి, ట్రావెల్ ఇండస్ట్రీ అయితేనేమి, లేకపోతే టూరిజం ఇండస్ట్రీ అయితేనేమి, ఇతర ఇండస్ట్రీస్ అన్నీ కుప్పకూలిపోయినాయని మనకి తెలిసిన విషయమే. దీంతో గవర్నమెంట్ రెవెన్యూ సగానికి సగం కంటే ఎక్కువ పడిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీంతో భారతదేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 7 లక్షల కోట్లు వారు అప్పుగా తెచ్చుకున్నా కూడా అది సరిపోకుండా ఇంకా ఇతర వాటికి వెతుకుతూ ఉన్నారు. మన యొక్క ప్రైవేట్ ఇండస్ట్రీ ఏ పెద్ద కంపెనీ అయినా కూడా అది మొత్తం పడిపోయింది. ఐటీ సెక్టార్ కూడా ఈ కోవిడ్కి ముందున్న ఆ బూమ్ అనేది ఈరోజు ఐటీ సెక్టార్ ఒక పెద్ద గందరగోళ స్థితిలో ఉంది. ఆర్థిక వృద్ధి అంచనాలు పడిపోవటం, రేటింగ్స్ దిగజారడం కూడా ఆందోళన కలిగించేదిగానే మారుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుకు ఈ రేటింగ్స్ అద్దం పడుతుంటాయి. ప్రస్తుత పరిస్థితి ఇలాగే కొనసాగితే వృద్ధి రేటు మైనస్కు చేరుకుంటుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇండియాను ఒక పర్సన్గా తీసుకుంటే ఆ పర్సన్ 2020, 21, 22 ఇయర్స్లో సంపాదించబోయే ఇన్కమ్ 2019-20 కంటే కూడా తక్కువ ఉంటుందండి. అంటే ఎంత వర్స్ట్ కండిషన్స్లో ఉన్నామో ఎకానమీ అనేది మనకు దీన్ని బట్టి అర్థమవుతూ ఉంది.
సో ఈవెన్ వరల్డ్ బ్యాంక్ ఒక గ్లోబల్ ఎకానమీ ప్రోగ్రెస్ రిపోర్ట్స్లో కూడా ఇండియన్ జీడిపి విల్ బి కాంట్రాస్ట్ బై 3.2% అని చెప్పిందండి. ఆ ఫేస్లోకి ఎంటర్ అవుతే మాత్రం చాలా జాబ్ లాస్ ఉంటుంది, ఇన్కమ్ కూడా బాగా స్లో అయిపోతుందండి. లో లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ విల్ బి రికార్డెడ్. దిస్ ఈజ్ నాట్ ఎ గుడ్ సైన్ ఫర్ ఎకానమీ అనమాట. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉందో అది ఫోర్కాస్ట్లో వరల్డ్ ఎకానమీ ఈజ్ గోయింగ్ టు ష్రింక్ బై 3% అని చెప్పింది. అంటే 1930 తర్వాత ఇంత స్టీప్ స్లో అనేది ఇప్పుడే రికార్డ్ అవుతూ ఉందండి. అంటే ఇవన్నీ కూడా ఎందుకు కారణం అంటే ఈ ఇన్ఫెక్షన్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా పాకకుండా ఉండేదానికోసము లాక్డౌన్స్ అనేది ప్రతి ఒక్క కంట్రీస్లో కూడా ఇంప్లిమెంట్ చేశారండి. లాక్డౌన్ అంటే జస్ట్ మనం ఇంట్లో కూర్చోవడమే కాదు, మెనీ ఆఫ్ ద వర్కింగ్ ఎంప్లాయీస్ అంతా కూడా స్టాండ్ స్టిల్ వచ్చేస్తారు. చాలా మటుకు బిజినెస్ ఆపరేషన్స్ అన్నీ కూడా షట్ డౌన్ అవుతాయి. సో వీటి వల్ల మొత్తం ఎకానమీ విల్ కమ్ టు ఎ స్టాండ్ స్టిల్ అనమాట. సో విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎనీ కంట్రీ అనమాట. దేశంలో కరోనా కారణంగా వ్యవసాయం మినహా అన్ని రంగాలు కూడా దారుణంగా దెబ్బతిన్నాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టి వ్యవసాయంపైనే ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ గాడిన పడేందుకు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించాలి. అదే సమయంలో ప్రజల వద్ద ద్రవ్య లభ్యత పెరిగేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాలకు ఆదాయాలు పడిపోయాయి. అప్పులు చేయటం మినహా మరో మార్గం కనిపించటం లేదు. అదే సమయంలో అప్పుగా తీసుకొచ్చిన మొత్తాలను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మరి ముఖ్యంగా కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు భారీ కేటాయింపులకు రాష్ట్రాలు సిద్ధపడాల్సిన సందర్భం వచ్చింది. కరోనా కష్టకాలంలో ప్రభుత్వాలు అప్పులు తెచ్చైనా ప్రజల వద్ద ద్రవ్య లభ్యత పెంచాల్సిన అవసరం ఏర్పడింది. అదే సమయంలో కరోనా చికిత్స మౌలిక వసతులకు ప్రభుత్వాలు డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అప్పు చేయడం తప్పు కాదు, కాకపోతే అందులో ప్రతి పైసా సద్వినియోగం కావాలి. అంతా కోరుకునేది కూడా అదే. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి HM టీవీ.